ఓ మా శత్రువులను శిక్షించితివి, మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 19వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు మీతో ఉందరుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనము నుంచి 48వ వచనము వరకు. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యము ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమందున్న పదిలపరుచుకొనుడు. చిమ్మటి పురుగులు తినివేయవు. మీ సంపదలు ఉన్న చోటనే మీ హృదయము ఉండును. మీ నడుము కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారి వలె ఉండు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారులకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండు. ఎలైనా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికిని చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడును వివేకవంతుడునైన సేవకుడెవడు యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టివాడు తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసలతో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగా ఉండనట్టియు అతని ఇష్టానుసారము నడుచుకొనునట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరీ ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కృపకు పాత్రులు అవ్వాలని. అందరూ సిద్ధమేనా? సిద్ధంగా ఉన్నారా? అయితే
ఈనాడు మనందరికీ కూడా దేవాది దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకిస్తూ ఉన్నాడు. చాలామంది కూడా భయం అనేది ఉంది. ఉందా లేదా? భయాలు ఉన్నాయా మీకు? ఎవరికి లేవన్నమాట. భయం ఉందా లేదా? చాలామంది ఇక్కడ దాకా వస్తుంది, బయటికి రావట్లేదు. భయం మనకు ఉందా లేదా? చాలామంది కూడా భయపడుతూ ఉంటాం. ఏ విధంగా, ఎన్ని విధాలుగా భయపడుతూ ఉంటాం? ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తాయేమో అనే భయం, లేకపోతే మనము అనారోగ్య పాలవుతామేమో అనే భయం, లేకపోతే కుటుంబంలో సమస్యలు వస్తాయేమో అనే భయం. చదువుకునే పిల్లలకు చూస్తే పరీక్షల్లో పాస్ అవుతామో లేదో అనే భయం. ఉన్నాయా? ఇవన్నీ కూడా మనందరినీ కూడా దూరం పెట్టడానికి ప్రభు చెప్తున్నాడు. చిన్న మంద భయపడకుండా. భయం అనేది మనకి లేకుండా ఉండడానికి తన అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. మనందరికీ అభయహస్తం ఏంటి? చాలామందికి ఉన్నటువంటి అభయహస్తం ఏంటి? మనం అనుకునేది అభయహస్తం ఏంటి? డబ్బులుంటే అన్నీ మనకు వచ్చేస్తుంటాయి. అవునా? సంపద ఉంటే అన్నీ మనకు వచ్చేస్తాయి. నిజమేనా? సంపద ఉంటే మనం హ్యాపీ. ఎంతమంది సుఖంగా ఉండగలం? డబ్బు ఉంటే నాకు చాలు, నేను సుఖంగా ఉండగలను, నాకు ఎటువంటి బాధలు రావు, ఇబ్బందులు లేవు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నావా? అదేంటి ఇప్పుడే అందరం చెప్పాం. ఏ ధనము కూడా నిన్ను కాచి కాపాడలేదు, ఏ వస్తువు కూడా నిన్ను రక్షించలేదు, ఎవరు కూడా నిన్ను కాపాడలేరు, దేవుని యొక్క కృప మాత్రం లేకపోతే. అందుకే అంటున్నాడు పునీత కీర్తనాకారుడు రాసినటువంటి 49వ కీర్తన 7వ వచనం. ఎవరైనా చదవను. నరుడు డబ్బును చెల్లించి తన ప్రాణములను నిలబెట్టుకొనలేడు, దేవునికి సొమ్ము చెల్లించి అస్సువులు నిలుపుకోలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఎంత డబ్బు సంపాదించినా కూడా, ఎంత దాచిపెట్టుకున్నా కూడా, ఎంత దోచిపెట్టుకున్నా కూడా, ఒక్క పైసా కూడా నీతో నాతో పాటు రాదు, నిన్ను నన్ను కూడా కాచి కాపాడలేదు. ఎందుకంటే నువ్వు నేను చచ్చిపోయిన తర్వాత నీతో పాటు కానీ నాతో పాటు కానీ ఒక్క పైసా కాదు కదా, మన ఒంటి మీద ఉన్నటువంటి ఒక్క వస్తువును కూడా తీసుకెళ్ళగలమా? కానీ మనకు ఆశ. ఈ ఆశ ఎలా ఉందంటే దానికోసం మన తోటివాడితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మన అక్క చెల్లెలతో కూడా సంతోషంగా నవ్వుకోలేనటువంటి స్థితిలోకి వెళుతున్నాం. అన్నదమ్ముల మధ్య ఆప్యాయత అనేది లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాం ఈ ధనము కోసం. అందుకే అంటుంటాడు, ధనమని దానవుడనైతిని, ఘనమని గర్విష్ఠినైతిని, అందచందమని నేను అందుడనైతిని, అందచందమని నేను అందుడనైతిని, ప్రతిదినము నిన్ను మరచిపోతిని. ఏం చేస్తున్నాం మనం? ధనం అంటున్నాం. ధనము అని చెప్పి దానికే మనం పెద్ద గొప్పలు విర్రవీగిపోతున్నాం. ఘనము అంటున్నాం. ఘనమని చెప్పుకుంటూ ఎందుకు పనికి రాకుండా పోతూ ఉన్నాం. అంత చందం అంటున్నాం. ఏది కూడా మనకి శాశ్వతంగా లేకుండా పోతుంది. కానీ దీనికోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. మన సంపదల్ని సంపాదించుకుంటూ మనందరం దాచిపెట్టుకోవాలనుకుంటున్నాం. అందుకే అన్నాడు ప్రభు, అమ్మా మీ యొక్క సంపదలు ఇక్కడ కాదు, ఈ యొక్క లోకంలో కాదు మీరు సంపాదించుకోవాల్సినటువంటి ఆస్తి, మీరు సంపాదించుకోవాల్సినటువంటి ఆస్తి ఇక్కడ కాదు, మీరు సంపాదించుకోవాల్సిన ఆస్తి పరలోకములో ఉండాలి. కానీ ఎంతమంది మీ దేవాలయంకి వచ్చేటప్పుడు ఎందుకు ప్రభు ఈ ధనం వెనకాల వద్దంటున్నాడు, ఎందుకు ఈ ధనం వెనకాల పడద్దు అంటున్నాడు, ఈ ధనాన్ని ఇక్కడ ఎందుకు సంపాదించుకోవద్దు అంటున్నాడు? గమనించండి అమ్మ ఒక్క విషయం. ఇప్పుడు కొత్త చెప్పులు కొనుక్కున్నాం అనుకుందాం. మీలో కొత్త చెప్పులు కొనుక్కున్నారు, మంచి చెప్పులు అనమాట. ఎంత అంటే అది మరి చాలా కాస్ట్లీ చెప్పులు అనమాట.
దేవాలయంలోకి చెప్పులు వేసుకో రాకూడదు, ఒక రూల్ ఉంది. బయట నేను చెప్పులు ఇడిసేసి రావాలి. వచ్చిన తర్వాత దేవాలయంలో ఉన్న మనం దేవుడి మీద మనస్సు లగ్నం చేస్తామా, బయట ఉన్న కొత్త చెప్పుల గురించి ఆలోచిస్తామా? ఆమె ఎక్కడ? అందరి మనసు ఎక్కడ ఉంటుంది? బయటే ఉంటుంది. ఎందుకని? అమ్మో ఈ చెప్పులు ఎవడం తీసుకెళ్ళిపోతాడేమో, కొనకో కొత్త చెప్పులు కొనుక్కున్నాను. అవునా? అంటే అందుకే ప్రభు అన్నాడు, మీ ధనము ఎక్కడ ఉందో మీ మనస్సులు అక్కడే ఉంటాయి. మీరు ఇక్కడ ధనాన్ని సంపాదించుకోవాలని చూసుకుంటే ఇక్కడే ఉంటాయి. అందుకే అంటున్నాడు పునీత పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 2వ వచనం, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువులపైన కాక అచ్చట పరలోకమందు గల వస్తువులపైన లగ్నం చేయండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి చేతులు ఇచ్చాడు అమ్మ పైకి లేపమని స్తుతించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మనం లగ్నం చేయాలి మన మనస్సుల్ని? ఎక్కడ మనం లగ్నం చేస్తున్నాం? మన యొక్క మనస్సుల్ని ఎక్కడ లగ్నం చేస్తున్నాం? ఈ భూమిపై ఉన్నటువంటి వస్తువులపైన లగ్నం చేస్తున్నాం. సరే, ఇంత లగ్నం చేస్తున్నాం, ఎంత కాపాడుకుంటూ వస్తున్నాం, ఎంత దాచుకుంటూ వస్తున్నాం, ఏదైనా మనల్ని కాపాడుతుందా స్వామి అంటే? ఏదైనా కాపాడుతుందా? అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు, నరుడా నువ్వు మరణించేటప్పుడు నువ్వు దాచిపెట్టుకున్న వస్తువు ఏది కూడా నీతో పాటు రాదయ్యా అంటున్నాడు. అయినా కూడా మనము వదలకుండా. అందుకే మనము ఆలోచించాలి ప్రేమైనటువంటి సహోదరి మనం ఎవరి మీద మనసు లగ్నం పెట్టాలంటే దేవుని మీద మాత్రమే మన యొక్క మనస్సును లగ్నం చేయాలి. దేవుని పైన మాత్రమే మనం లగ్నం, ఎందుకంటే మనల్ని కాచి కాపాడేది ఆయన మాత్రమే. అందుకే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట అంటున్నాడు పేతురు గారు. ఎన్నిసార్లు పొంకాడమ్మా పేతురు గారు? ఎవరి ముందు పొంకాడు? ఒక్కొక్క వ్యక్తి ముందే. ఒక స్త్రీ అడిగింది, ఒక ఇద్దరు వ్యక్తులు అడిగారు. వాళ్ళు ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు అడిగారు, అయ్యా నీకు క్రీస్తు తెలుసా అంటే ఏమన్నాడు? తెలియదని 3 సార్లు పొంగి. కానీ అదే పేతురు గారు ఈనాడు 5,000 మంది ముందు నుంచొని సమాధానం చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అందరికి వెళ్ళవేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం ఎవరు చదవండి. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి గమనించాల్సింది మనం ఏంటంటే, మనము దేవునికి ఆయన ద్వారా తప్ప మనము వేరే వారి ద్వారా కానీ డబ్బు ద్వారా కానీ మనం రక్షించబడం. మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మనల్ని కాచి కాపాడం. మనల్ని కాపాడేదల్లా దేవుడు మాత్రమే, ఆ క్రీస్తు ప్రభుని మాత్రం. ఆయన్ని కోసం, ఆయన్ని పొందాలంటే నేనేం చేయాలి? ఆయన్ని స్వీకరించాలంటే నేనేం చేయాలి? మన హృదయాల్ని ఆయనకి అర్పించగలగాలి. మన యొక్క హృదయాల్ని ఆయనకి అర్పించగలగాలి. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని అర్పించగలుగుతూ ఉంటామో దేవుడు మనతో పాటు ఉండి నడిపిస్తూ ఉంటాడు. కానీ ఎంతమంది మనము మన హృదయాల్ని దేవునికి అర్పించగలుగుతూ ఉన్నాం? మనం ఏమన్నా చాలా కాలం బతికేస్తామా? దేవునికి అర్పించడం అంటే ఏంటి? ప్రభువా గుళ్ళోకి వచ్చి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేది అయిపోద్దా? ఏం చేయాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారము వర్తించువాడే పరలోక రాజ్యమున
ప్రవేశించిన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ గుళ్ళోకి వచ్చి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రీస్తుడు ఆయన. అమ్మ ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నావమ్మా? ఏంటి ఇద్దరేనా? డౌట్ వచ్చింది అందరికీ, నిజంగానే క్రైస్తవుడు నా కాదనా? ఎంతమంది ఉన్నా అక్కడ క్రైస్తవులు? ఫాదర్ గారికి కొంచెం డౌట్ ఉందండి, అందరికి చాలామందికి డౌట్. ఎంతమంది ఉన్నాం? నిజమేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తుని అనుసరించేవాడు. మరి ఇప్పుడు మరొక్కసారి అడుగుతున్నాం, ఎంతమంది మీ క్రైస్తవులు ఉన్నాం? ఇప్పుడు తగ్గిపోయింది. క్రీస్తుని అనుసరించడం అంటే క్రీస్తులాగా జీవించడం, నీ పొరుగు వాడిని ప్రేమించడం. ఎంతమంది మీ కుటుంబ సభ్యుల్లో మన యొక్క అన్నదమ్ములు ప్రేమించగలుగుతూ ఉన్నాం? ఎంతమంది మన కుటుంబంలో మన అక్క చెల్లెలను ప్రేమించగలుగుతూ ఉన్నాం? ఎంతమంది మన కుటుంబంలో తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రేమించగలుగుతూ ఉన్నాం? చాలా మటుకు కూడా మనము మారిపోతూ ఉన్నాం. ఈనాడు ప్రభు నీ నుంచి నా నుంచి కోరుకున్నది ఒకటే, అందరము కూడా ఆయనకు విధేయతగా ఉండాలని, ఆయనకు విధేయులుగా జీవించాలి. అలా జీవించాలంటే మనలో విశ్వాసం నింపుకోవాలి, మనలో విశ్వాసం అనేది దృఢపరుచుకోగలగాలి. విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళే దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతూ ఉంటారు. అబ్రహాముని ఈరోజు తీసుకోండి, మరి ఆయన్ని 75 సంవత్సరాలు అప్పుడు ప్రభు ఒక వాగ్దానం చెప్తున్నాడు, అయ్యా నీ యొక్క స్థలమును విడు, నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టు, నేను చెప్పే స్థలానికి నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఆయన వెళ్ళమంటే మరి ఈ 75 సంవత్సరాలప్పుడు ఎవరండి తన యొక్క సొంత దేశాన్ని, సొంత ప్రజని, తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళగలిగేది? ఎవరైతే విశ్వాసంతో ఉంటారో. అందుకే ఆయన ఏమంటారంటే విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు ఆయన తండ్రి. మరి ఆయన అంత విశ్వాసమును మనకి చూపించాడు కాబట్టి ఈనాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కానీ మనలో విశ్వాసం ఉందా? ఆ విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి. చిన్నపాటి దెబ్బకు కానీ, చిన్నపాటి సమస్య కానీ మనందరం కూడా కుమిలిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనల్ని మనమే ప్రశ్నిస్తుంటాం, దేవుడు ఉన్నాడా అని. ప్రశ్నించారు ఎప్పుడైనా మీరు? అమ్మా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు జపమాలు చెప్తాను, కానీ దేవుడు నా మాట అంటాడు. దేవుడు అసలు ఉన్నాడా? దేవుడు అని ఎప్పుడైనా అడిగారా? అడగలేదా? అందరూ అడగలేదమ్మా. ఎందుకని? మనలో అవిశ్వాసం. మనందరికి బంగారం అంటే చాలా ఇష్టం కదా, దీనికి కూడా చెప్పరా? బంగారం అంటే ఇష్టమేనా? ఏ చెట్లకు కాతుంది కదా ఇది? బంగారం చెట్లకు కాలుస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. ఈ భూమి నుంచి వచ్చేటువంటి బంగారం ఇలా తీసుకొని తోడుకుంటుంటే వచ్చేస్తుండదా? మట్టితో పాటు కలిసి ఉండదు. దాన్ని ఏం చేస్తుంటారు? బగబగ మండుతున్నటువంటి మంటలో పారేస్తారు. మంటలో పారేసినంత దాన్ని వడకడతారు, మళ్ళీ తీసుకెళ్ళి మంటల్లో పడేస్తారు, మళ్ళీ కాల్చి, మళ్ళీ శుభ్రపరిచి, మళ్ళీ అలా చేస్తున్న కొద్దీ అది దానికి మనసులో అనుకుంటూ ఉంటుంది, బంగారం ఇన్ని కష్టాలు నీకు అనుభవించాలా, ఇన్ని సమస్యలు నాకు ఉండాలా? అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, నాకు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ నాకు ఒక్కదానికే ఉన్నాయండి, ఇంకెవరికి లేవండి. ప్రభువా ఈ పగోడికి కూడా ఈ కష్టం ఇవ్వద్దండి బాబు. దేవుడికి స్తోత్రం అండి బాబు. చాలామంది చెప్పే మాట ఏంటి? పగోడికి కూడా ఈ కష్టం వద్దండి అంటే ఉద్దేశం ఏంటి? పగోడు కూడా పడినటువంటి కష్టాలు నేను పడుతున్నా ఉంటాను, కానీ అక్కడ జరిగేది అది కదా. మరి నీ విశ్వాసం ఎంత ఉంది? నీ విశ్వాసం ఎంత ఉంది? నీ విశ్వాసంలో నువ్వు కోల్పోకుండా ఉంటున్నావా? నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకోగలుగుతూ ఉన్నావా? నీకు వచ్చినటువంటి సమస్యను నీ దేవుని మీద ఆధారపడి జీవించగలుగుతూ ఉన్నావా? మనలో చాలామంది కూడా అవిశ్వాసుల వలె జీవిస్తూ ఉన్నాం. విశ్వాసాన్ని ఈరోజు చెప్తున్నాడు, మీరు భయపడొద్దమ్మా, చిన్న మందా మీరు భయపడకండి, మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా నేను మీకు తోడుగా ఉంటాను.
ఎల్లప్పుడూ కూడా మేమందరినీ కూడా నేను తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాను. మీరు చేయవలసింది ఒకటే, మీరు నాయందు భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే సీరా పుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో 1వ అధ్యాయము 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1. దేవుని పట్ల భయభక్తులు కలవాని హృదయము సంతసించును. అతడు సుఖ సంతోషములతో దీర్ఘకాలము జీవించును. 13 కూర్చోం. అట్టివాడు ప్రశాంతముగా కన్నుమూయును. అతడు మరణించినప్పుడు ప్రభువు అతనిని దీవించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొడదామమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువే చెప్తూ ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు గలవారు. ఎలా వస్తుంది ఆ భయభక్తులు? విశ్వాసం ఉన్నప్పుడే. అయ్యో, విశ్వాసం అంటే నామకార్థానికి పెట్టుకోవాలా? అంటే నేను పుట్టు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికా? నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి, ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు కూడా తయారుగా ఉండాలి, ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడానికి తయారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, ఏ సేవకుడైతే తయారుగా ఉంటాడో, అప్రమత్తంగా ఉంటాడో, అతనికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కువగా పొందుతాయి. అంటే అప్రమత్తంగా ఉంటే నిద్రపోకుండా ఉండడం కాదు, దేవునికి ప్రతి నిత్యము కూడా ఆరాధించుకుంటూ, ప్రతి దినము కూడా ఆయన్ని స్తుతించుకుంటూ, ఆయన మార్గములో ఆయన యొక్క నడవగలిగే వ్యక్తులను మాత్రమే దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తూ ఉంటాడు, మరి ఎక్కువగా దీవిస్తూ ఉంటాడు. మరి ఈనాడు మనం గమనించాలి, అయ్యో ఎన్ని బాగానే ఉన్నాయి, మరి నేనేం చేయాలి? నా యొక్క బాధ్యత ఏంటి? నేను ఈనాడు దేవుడు ఎంత అభయహస్తాన్ని నాకు ఇస్తూ ఉన్నాడు, నేను నీకుంటాను చిన్నవాడు అంటున్నాడు. మరి నేను భయపడకుండా, నా విశ్వాసాన్ని నేను సన్నగిల్లకుండా, విశ్వాసంలో నేను కింద పడకుండా, మరి నిజంగా దేవునితో పాటు నలవగలుగుతున్నానా లేదా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేకపోతే ఈ ధనము కోసమని, ఈ ఘనము కోసమని మనం బయలుదేరుతున్నాం అని దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదమ్మా, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, నీవు సంపాదించుకున్నది ఏది కూడా. అందుకే అంటుంటాడు, మనిషి ఓ మనిషి, ఓ మనిషి నీవెవరు, మనిషి ఓ మనిషి, ఓ మనిషి నీవెవరు, డాక్టరువైనా యాక్టరువైనా మంత్రివైనా బలవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు, మరణింపగా నీవు శవానివి. ఎవరు? నువ్వు నేనెవరు? నువ్వు నేనెవరో? ఇప్పుడు బతుకున్నప్పుడే మనల్ని పిలుస్తూ ఉంటారు, అయ్యా ఈయనయ్యా ఫలానా ఫలానా అంటున్నాడు. మరణించిన తర్వాత నిన్ను నన్ను పిలిచేది? ఉదాహరణ, నేనే చనిపోయాను అనుకుందాం, ఒకవేళ మీరు చూడటానికి వచ్చారనుకుందాం, ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే ఏం చెప్తారు? ఫాదర్ గారు శవం చూడటానికి వెళ్ళామంటారు. అంతే అంటారా లేదా? లేకపోతే ఫాదర్ గారిని చూడటానికి వెళ్ళామంటారా? మరి మనం ఎందుకు ఈ యొక్క లోకంపై ఉన్నటువంటి ఆశలను పెంచుకుంటూ పోతూ ఉన్నాం? అందుకే విశ్వాసంతో, అందుకే అబ్రహాము గారు ఏ విధంగా అయితే ఈ సంపదలు విడిచిపెట్టి, తన సొంత వారిని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి మార్గంలో వెళ్ళాడో, మనము కూడా వెళ్ళడానికి తయారుగా ఉండాలి. నీ సంపదలు కాదు నీకు ముఖ్యం, నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రేమను నువ్వు 10 మందికి పంచగలిగినప్పుడే నీవు నిజముగా దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతావు. దేవుని అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ నీ పొరుగు వాణ్ణి ప్రేమించగలిగినప్పుడు నీవు నిజమైనటువంటి సంతోషంగా ఉండగలుగుతూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క సంపదల మీద ఆశను పెట్టుకుంటావో నీలో భయము తప్ప, నీలో భయం పెరుగుతుందో తప్ప అభయం అనేది నీకు దొరకదు. ఒక్క ఉదాహరణకి చెప్తూ ఉన్నా, అమ్మా
ఇక్కడ ఎవరైనా వాలంటీర్గా ఎవరైనా చేయొద్దండమ్మా, ఎవరన్నా ఆ మాస్టర్ గారిని, ఆయనకి నేను మీ అందరి సమక్షంలో 1,00,00,000 ఎన్ని రూపాయలు? 2 కోట్లు ఇద్దాంలేండి, పెద్ద ఆయన కదా, 2 కోట్లు ఇద్దాం. 2 కోట్ల రూపాయలు ఇచ్చి, బాబు ఈ ఒక్క రాత్రికి నీ దగ్గర ఉంచు, ఈ 2 కోట్ల రూపాయలు నీకు అందరి ముందు, మీ అందరి ముందు ఇచ్చి, ఈ 2 కోట్లు మాత్రం నీ దగ్గర ఉంచు, రేపు పొద్దునే అమ్మ కోట్లు అనగానే వేసుకునే కాదమ్మా, దాచుకునేవి. 2 కోట్లు ఇచ్చింది దాయమని చెప్పిన తర్వాత, మాస్టర్ గారండి మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా? ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా? ఏం చేస్తూ ఉంటాడు ఆయన? ఓ డబ్బు ఉందా లేదా, అది ఉందా లేదా, ఎవడన్నా దొంగలు వస్తాడు, ఇవ్వక ఫాదర్ సైలెంట్గా కూడా ఇవ్వలేదు, అందరి ముందు డప్పేసుకుంటూ ఇచ్చాడు. పొరపాటుని ఎంత పకడ్బందీగా పడుకుందామని కళ్ళు మూస్తే కళ్ళలోకి ఏమవుతుంది? సౌండ్లు వస్తాయి, చెవుల్లోకి సౌండ్లు వస్తాయి. మరి ఎక్కడ సౌండ్ వస్తున్నాగా నేను అలర్ట్ అవుతూ ఉంటాడు. ఎందుకని? భయం, ఏ దొంగోడు వస్తాడో అని. మరి ఇంత ప్రశాంతత లేనటువంటి వస్తువుల కోసం మనం ఎందుకు ప్రాకులాడాలి? ఇంత ప్రశాంతత లేనటువంటి ఈ వస్తువు కోసం మనం ఎందుకు మన తోటి వారితో కూడా దూషించాలి. అందుకే అంటున్నాడు శీలపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. సమర్పించుకొని కదా, స్మరించుకొని పొరుగువాని మీద కోపము మానుకొనుము, దేవుని నిబంధనమును తలచి అన్యుని తప్పుదములను మన్నింపుము. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది క్షమించగలుగుతారమ్మా? క్షమిస్తారా అందరూ? క్షమించరు. ఎవరు క్షమించరు? దేవుని స్తోత్రం. ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారమ్మా? దీనికి కూడా రారా? పరలోక రాజ్యానికి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? 1 2 3 4. ప్రైజ్ ది లార్డ్. ఒక కేటగిస్ట్ మాస్టర్ గారు పిల్లవాడికి, అంటే పిల్లలందరినీ కూర్చోబెట్టేసి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇలాగే ప్రశ్న అడిగాడు. మాస్టర్ గారు కూడా పిల్లల్ని ప్రశ్న అడిగాడు, అయ్యా ఈ పిల్లలు మీరు ఎంతమంది దేవుని దగ్గరికి వస్తారు, దేవుని యొక్క దైవరాజ్యానికి రావడానికి సిద్ధంగా ఉన్నారా అనగానే పిల్లలందరూ చేతులు ఎత్తారు. చిన్నపిల్లలు కదా. ఒక పిల్లోడు మాత్రం చెయ్యి ఎత్తట్లా. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది నాన్న, పరలోక రాజ్యానికి వెళ్ళవా అని అడిగాడు. పిల్లోడు అన్నాడు, వెళ్ళవా అంటే వెళ్ళను అని తలకాయ ఇటు దూపాడు. మరొకసారి రెట్టించి అడిగాడు, పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళావు నానా అన్నాడు. ఏమి లేదు మాస్టర్ అండి, మా అమ్మ క్లాస్ అయిపోయిన తర్వాత తిన్నగా ఇంటికి వచ్చేయమని చెప్పింది, అందుకే ఎటు వెళ్ళనండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా మన యొక్క మనస్సుల్ని దేవుని పైన ఉంచాలి. ఉట్టి మాటలతో కాదు. దేవుణ్ణి స్తుతిస్తే నీ హృదయపూర్వకంగా స్తుతించు, నీ హృదయపూర్వకంగా ప్రార్థించు. ఎందుకంటే ప్రార్థన ఒక్కటే నీ జీవితంలో దేవుని నుంచి పొందేటువంటి శక్తి నీకు అనుగ్రహిస్తుంది. కానీ మనం ఏం చేస్తుంటే మన హృదయాల్ని ఎక్కడో పెట్టేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ప్రభు ఇట్లా నేను ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతో నన్ను పూజించుచున్నారు, వీరు హృదయములు నాకు దూరముగా ఉన్నవి, వీరు తమ కంటత నేర్చుకున్న నరుల శాసనములే మతమనుకొనుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. అది మనం గమనించాల్సింది ఏంటంటే ఉట్టి మాటలతో కాదు మన దేవునికి దగ్గర రావాల్సింది, నీ హృదయపూర్వకంగా దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే ఆయనే మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు, ఆయనే మనల్ని రక్షించేటువంటి దేవుడు.
నీ హృదయాల్ని మనస్సుల్ని ఎక్కడో వస్తువులపైన లగ్నం చేయకుండా దేవుని పైనే లగ్నం చేసినట్లయితే నువ్వు దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతావు. ఎంతమంది అంటే ఒక మాట అంటుంటాడు, బంధుమిత్రుల ప్రేమ బంగారమున్నంత వరకే, ఆలుమగల ప్రేమ అనురాగమున్నంత వరకే, జన్మనిచ్చిన వారి ప్రేమ జన్మ ఉన్నంత వరకే, ఆ జన్మ ఉన్నంత వరకే. బంధుమిత్రుల ప్రేమ ఎక్కడి వరకు ఉంటుంది? నీ దగ్గర బంగారం ఉంటవే అవి కూడా ఉంటుంది. ఆలుమగల ప్రేమ వాళ్ళ మధ్య అనురాగం ఉన్నంత వరకే. జన్మనిచ్చినటువంటి వారి ప్రేమ వాళ్ళకి జన్మ ఉన్నంత వరకే. మరి ఈ యొక్క ప్రేమలో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఉన్న సమయంలోనే దేవుణ్ణి గొప్పగా ప్రేమించగలటానికి ప్రయత్నం చేయండి. ఈ వస్తువులు కాదు, బంగారాన్ని కాదు, లేకపోతే ఈ డబ్బుల్ని కాదు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు పక్కన దేవుడు ఉన్నప్పుడు ఎటువంటి సంకోచం కూడా చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మోషే గారు ప్రార్థించినప్పుడు కూడా ఆయన విశ్వాసంతో చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడల్లా మరి ఆయన విజయాన్ని పొందాడు. ఎప్పుడైతే ప్రార్థన చేతులు కిందకు దించుతూ ఉన్నాడో వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. అలాగే మన కుటుంబాల్లో కూడా ఈ ప్రార్థన అనేది ఎంతవరకు గట్టిగా చేస్తూ ఉంటామో ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి ఏ కుటుంబంలో అయితే ప్రార్థనా జీవితాన్ని దూరం చేస్తూ ఉంటారో వారి కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఇబ్బంది సతమతం అవుతూ ఉంటారు. ఈనాడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ప్రభు చెప్తూ ఉన్నాడు, అందరూ కూడా సంసిద్ధంగా ఉండి దేవుని యొక్క ప్రార్థనలో జీవించమని. ఆ ప్రార్థన చేసేవాడికి దేవాదేవుడు ఎప్పుడు కూడా సహాయపడుతూ ఉంటాడు. చివరిగా మనందరం కూడా చెప్పాల్సింది, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. అందరూ చెప్పండి పడుతుంది, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. దయచేసి అందరం కూడా ఒక్కసారి మోకరిద్దాం, చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క శక్తి మనందరికీ అవసరం. ఆ శక్తి ద్వారా పొందేటువంటి వరాలు